జిఎస్టీ కట్టాలి, ఎవరు కట్టాలి తెలుసుకుందాం. ఇమాజిన్ మీకు అమెజాన్ లో టీ షర్ట్ నచ్చింది, తీసుకోవాలనుకుంటున్నారు. దాని ప్రైస్ 1500 రూపీస్. గూగుల్ పేనో ఫోన్ పేనో యూస్ చేసి పేమెంట్ చేస్తారు. చాలా స్మూత్ గా ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. కానీ ఇక్కడ మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న స్టోరీ నడుస్తుంటది అనమాట. ఈ చిన్న స్టోరీలో హీరో ఎవరంటే అగ్రిగేటర్స్. అగ్రిగేటర్స్ అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు గేట్వే దగ్గర రేజర్ పే అనో లేకపోతే పేయూ అనో లేదా సిసి అవెన్యూ అనో పడుతుంది కదా. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మనీ డెలివరీ బాయ్స్. మీ దగ్గర డబ్బులు తీసుకుని ఆ మర్చెంట్ కి పేమెంట్ చేస్తారు. ఈ మధ్యలో ప్రాసెస్ అంతా వాళ్లే చూసుకుంటారు. దీన్ని ప్రాసెస్ చేసినందుకు వాళ్ళు కొంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటారు. ఈ సినారియోలో మనం 1.5% అనుకుందాం. సో ఇక్కడ జిఎస్టీ అంటుంది అగ్రిగేటర్ తీసుకుని ఆ 1.5% కమిషన్ మీద. ముందు వరకు బిలో 2000 రూపీస్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగితే దాని మీద తీసుకున్న కమిషన్ మీద 0% జిఎస్టీ అనమాట. అబౌట్ 2000 కి మాత్రమే జిఎస్టీ ఉండేది 18%. ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఆ 2000 రూపాయలు కూడా ఎందుకు వదిలేయాలి, జిఎస్టీ వేద్దాం అనే డిస్కషన్స్ లో ఉందన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు 1500 రూపీస్ టీ షర్ట్ తీసుకోవాలంటే మీరు 1500 రూపీస్ పేమెంట్ మాత్రమే చేస్తారు. అందులో నుంచి 1.5% కట్ చేసుకుని ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ మర్చెంట్ కి పే చేస్తారు. 1500 రూపీస్ టీ షర్ట్ కి 1.5% అంటే 22 రూపీస్ 50 పైస్ కట్ చేసుకుని మిగతా డబ్బులు మాత్రమే మర్చెంట్ కి ఇస్తారు. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న 22 రూపీస్ 50 పైస్ కి 18% జిఎస్టీ కట్టాలన్నమాట. అంటే ఎంత, 4 రూపీస్ 5 పైస్. ఈ సోదంతా చెప్పే బాగానే ఉంది. ఇప్పుడు ఈ అగ్రిగేటర్స్ కదా జిఎస్టీ కట్టేది. మనకు వచ్చే ప్రాబ్లం ఏంటనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. టెక్నికల్ గా అగ్రిగేటర్స్ కే చార్జ్ పడేది. కాకపోతే ఈ అగ్రిగేటర్స్ ఏం చేస్తారు, ఇంతకుముందు 22.5 రూపీస్ కట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ జిఎస్టీ 4 రూపీస్ కూడా యాడ్ చేసి 26.5 రూపీస్ కట్ చేసి మిగిలింది మర్చెంట్ కి పేమెంట్ చేస్తారు అనమాట. అమ్మయ్య మన మీద కాదులే, మర్చెంట్ మీద కదా వేసింది అనుకుంటున్నారా? మర్చెంట్ ఎందుకు కాంగుంటాడు? వాడికి రావాల్సిన 1500 లో 26 రూపీస్ కట్ చేస్తే వాడేం చేస్తాడు, నెక్స్ట్ టైం ఆ 1500 రూపీస్ టీ షర్ట్ ప్రైస్ 1520 చేస్తాడు. వాడికి పడ్డ ఈ ఎక్స్ట్రా కాస్ట్ ని కవర్ చేసుకోవడానికి. సో ఫైనల్ గా ఎవరెక్కడ ఏది పెంచినా ఏది తగ్గించినా ఎఫెక్ట్ మాత్రం పడేది ఎండ్ కన్స్యూమర్ కే. ప్రస్తుతానికైతే ఏం చేంజ్ అవ్వలేదు. ఇంకా ఇది జిఎస్టీ కౌన్సిల్ లోనే డిస్కషన్స్ లోనే ఉంది. ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే ఏం జరుగుద్దో మీకు తెలుసుగా.